చిన్నగా మొదలైన ఒక ఆలోచన ఈరోజు ఒక ఉద్యమంలా మారి ఎంతోమంది తలరాతలకు నిదర్శనంగా నిలిచింది. ఏజెన్సీ ప్రాంతంలో కాంట్రాక్టింగ్ అవుట్సోర్సింగ్ హెల్త్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్న వాళ్ళని స్పెషల్ జీవో ద్వారా రెగ్యులర్ చేయాలని, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ చేస్తూ జీవోను జారీ చేయాలని, సచివాలయం విలేజ్ హెల్త్ సెక్రటరీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, తద్వారా యాప్ ద్వారా పని భారం తగ్గించి పని ఒత్తిడిని తగ్గిస్తూ సచివాలయం విలేజ్ సెక్రటరీ వారితో పెన్షన్లు, ఇంటి పన్నులు లాంటివి కాకుండా ప్రజలకు వైద్యం మెరుగుపరిచే విధంగా, ప్రజల అవసరాలను మెరుగుపరిచే విధంగా ప్రభుత్వం చూడాలని, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన పనులు మాత్రమే చేయించాలని ఏజెన్సీ అవుట్సోర్సింగ్ ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారి డిమాండ్లను తెలియజేస్తుంది. అదేవిధంగా వారికి ఉన్నటువంటి ఎన్నో సమస్యల ద్వారా వారికి అందిపుచ్చుకున్న అవకాశాలను తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు ఆదివాసీ హెల్త్ అండ్ ఎంప్లాయీస్ ఉద్యోగ సంఘం వారు. ఎన్నో కష్టాలు పడుతూ ఆదివాసీ గిరిజన ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మెరుగైన వైద్య సహాయం అందించే ఇలాంటి వారికి బాసటగా నిలుద్దాం. అదేవిధంగా వర్షాకాలం ప్రాంతాల్లో వెళ్ళి ఎంతో ప్రమాదకరమైన వాగులు దాటుతూ అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకు ఏ రకమైన హెల్త్ పరంగా ఆపదలు వచ్చినా వీరే ముందుండి కదులుతూ ఉంటారు. కాబట్టి వీరికి మరింత తొందరగా స్పెషల్ జీవో ద్వారా రెగ్యులర్ చేయాలని కోరుదాం. పేరు ముత్యాలమ్మ. నేను ఫార్మసిస్ట్గా కుక్కునూరు పిహెచ్సిలో మెడికల్ డిపార్ట్మెంట్లో 10 సంవత్సరాల నుంచి పనిచేస్తానండి. కాంట్రాక్ట్లో పనిచేస్తున్నాను. మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంతా మాది మెడికల్ డిపార్ట్మెంట్, చాలా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. అంటే మనిషి పుట్టుక నుంచి వ్యాక్సిన్ దగ్గర నుంచి ప్రతి సర్వీస్ మా డిపార్ట్మెంట్ నుంచి అందిస్తూనే ఉన్నాము. అలాంటిది మమ్మల్ని, ఒక మనిషిని ప్రాణాలు కాపాడే ఒక డిపార్ట్మెంట్లో ఉన్న మమ్మల్ని, కాంట్రాక్ట్లోనే ఇంతకాలం నుంచి వర్క్ చేస్తున్న మమ్మల్ని ఒక్కసారి గుర్తించి గవర్నమెంట్ని మేము ఒక్కటే అడుగుతున్నాం, మమ్మల్ని రెగ్యులర్ చేయమని అడుగుతున్నాం. మాది చాలా ఎమర్జెన్సీ సర్వీసెస్. మా సర్వీస్ని ఒక్కసారి 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ఉన్నాం. మేము రెగ్యులర్ వాళ్ళకి సమానంగా పనిచేస్తున్నామండి. వాళ్ళు చేసే వర్కే మేము చేస్తున్నాం. మేము ఏదైతే చేస్తామో ఈక్వల్గా వాళ్ళు అదే చేస్తున్నారు. కానీ వ్యత్యాసం ఉంటుంది, జీతంలో వ్యత్యాసం ఉంటుంది, రెస్పెక్ట్లో వ్యత్యాసం ఉంటుంది. ప్రతి విషయంలోని మమ్మల్ని తక్కువగా చూస్తున్నారు. మాకు ఉద్యోగ భద్రత కూడా కల్పించాలి. గవర్నమెంట్ని ఒక్కటే కోరుతున్నాము. మేము ఇంత ప్రాణాలకి తెగించి కోవిడ్ టైంలో కూడా ఇంతగా మేము సర్వీస్ అందించినందుకు మా సర్వీస్ని పరిగణలోకి తీసుకొని మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని అందరినీ ఉద్యోగ భద్రత కల్పించి స్పెషల్ జీవో తీసి ఈ 2015 నుంచి ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయమని కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుచున్నామండి. ఈ రెగ్యులర్ చేయడం వల్ల మా ఫ్యామిలీలకి ఉద్యోగ భద్రత, మాకు మా ఫ్యామిలీలోకి కూడా స్టాండర్డ్గా నిలబడడానికి, మా పిల్లలకి అందరికీ మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఒక్కసారి మమ్మల్ని దృష్టిలో ఉంచుకొని మా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న, మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న స్టేట్లో ఉన్నటువంటి అందరు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని స్పెషల్ జీవో తీసి రెగ్యులర్ చేయమని కూటమి ప్రభుత్వాన్ని కోరుచున్నాను. పేరు ఉషారాణి. గత 6 years నుండి మేము సచివాలయం ఎంప్లాయీస్గా గత ప్రభుత్వం మమ్మల్ని తీసుకోవడం జరిగింది ఎగ్జామ్ ద్వారా. అలా వచ్చిన మేము ఇప్పటి వరకు మా సర్వీసెస్ మేము మా డ్యూటీ ప్రకారంగా మేము చేస్తున్నప్పటికీ ఇప్పుడు గత 2 years నుండి మాకు మా వర్క్తో పాటు అదనపు మాకు వర్క్ భారం ఎక్కువైపోయిందండి. ఎలా అంటే అది ఇంతకుముందు అంటే వాలంటీర్స్ ఉండేవాళ్ళు, వాలంటీర్స్ చేసేవాళ్ళు. ఆ వాళ్ళతో పాటు ఇప్పుడు వాళ్ళని తీసేయడం మూలాన వాళ్ళ డ్యూటీ, వాళ్ళు చేసే పనులు కూడా మేము చేయవలసి వస్తుంది. మేము చదువుకున్నదైతే హెల్త్ పరమైన కోచింగ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి, కానీ మేము హెల్త్ డిపార్ట్మెంట్తో పాటు అదనపు భారం కూడా మేము చేస్తున్నామండి. అది ఎలా అంటే ప్రతిదీ మమ్మల్ని వాలంటీర్లు ఏ విధంగా అయితే వర్క్ చేయించుకున్నారో అప్పుడు గత ప్రభుత్వం, మరి ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళని తీసేయడం మూలాన మాకు ఎగస్ట్రా పని చెప్తున్నారండి. అది క్లస్టర్ మ్యాపింగ్ ద్వారా మమ్మల్ని ఎన్నో రకాల పనులు చేయించుకుంటున్నారు. పెన్షన్ కాడ నుండి ఇంటి పన్ను వసూలు దాకా మమ్మల్ని తిప్పుతున్నారండి. అది పొద్దున్న 5 కాడ నుండి మొదలు పెడితే రాత్రి 7-8 వరకు కూడా మమ్మల్ని విధుల్లో
ఇంట్లోనే ఉండమంటున్నారు. మేము హెల్త్ డిపార్ట్మెంట్ కదా, మరి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పనులు మాకు చాలా ఉంటాయి. మేము మెడికల్ ఎమర్జెన్సీగా ఉండాలనేసి మేము చెబుతున్నా కూడా మమ్మల్ని డీడీఓలు బెదిరిస్తున్నారండి. ఏ విధంగానంటే మీకు బిల్స్ చేసేది మేమే కాబట్టి మేము చెప్పిన విధులే మీరు నిర్వర్తించాలి, మెడికల్ ఆఫీసర్ చెప్పిన తర్వాత మీ మదర్ డిపార్ట్మెంట్ తర్వాత చేసుకోవాలని అంటున్నారండి. అది ఎలా కుదురుతుంది? మేము చదువుకున్నదే హెల్త్ పరమైన కోచింగ్. ఆ హెల్త్ పరమైన కోచింగ్ తీసుకొని హెల్త్ పరమైన మేము సేవలను అందించాలని మంచి సేవా దృక్పథంతో మేము ఇక్కడికి వస్తే, కాకపోతే మేము ఈ సేవతో పాటు మరీ అదనపు భారాన్ని మేము మోస్తున్నామండి. ఇందులో నుండి మాకు మరీ ముఖ్యంగా ఏంటంటే క్లస్టర్ మ్యాపింగ్ ద్వారా ఎన్నో పని భారం ఒత్తిడి వల్ల యాప్లు అనేసి ఎక్సెల్ పెట్టేసి గంటలో రిపోర్ట్ పెట్టాలనేసి ప్రతి ఒక్క సర్వేని మాతోనే చేపిస్తున్నారండి. అందువల్ల మేము అటు కుటుంబాలకి, అటు హెల్త్ డిపార్ట్మెంట్కి, అటు అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి మూడిటికి మేము న్యాయం చేయలేకపోతున్నాము. ఒక సగటు మనిషి ఏ విధంగా కష్టపడతారండి? ఆలోచన చేయండి. ఇప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకోండి, మా యొక్క పని భారాన్ని తగ్గించండి. ముఖ్యంగా యాపుల ద్వారా వచ్చే మానసికమైన ఒత్తిడి వలన ఎంతోమంది ఉద్యోగులు ఏ విధంగా అవుతున్నారో మీకు తెలుస్తుంది. టీవీలలో చూస్తూనే ఉన్నారండి. ఇప్పటి వరకు ఏఎన్ఎంస్ కూడా చాలా మానసిక ఒత్తిడికి గురి అయ్యి కూడా త్వరగా చనిపోవడాలు జరుగుతున్నాయండి. ఇప్పటికైనా అర్థం చేసుకొని యాప్ల భారాన్ని తగ్గించి చక్కని ప్రజలకు సేవ చేసే దృక్పథంతో మేము మా సేవలను మేము వినియోగించుకుంటూ అలాగే ప్రజలకు మేము సేవని చేసే విధంగా మమ్మల్ని ఉంచండి. అలాగే మాకు మరి ముఖ్యంగా మా డిపార్ట్మెంట్కి సంబంధించిన మదర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పనులే మాతో చేపిస్తే మంచిది. మేము పెన్షన్లు ఇస్తే బాగుంటుందా చెప్పండి? మేము పన్నులు వసూలు చేస్తే బాగుంటుందా చెప్పండి? మేము ఫీల్డ్కి వెళ్తే ప్రజలు ఏమని అడుగుతున్నారంటే అన్ని పనులు మీరే చేస్తున్నారు ఏంటండి? మీరు డెలివరీ కేసులు తీసుకెళ్తారు, చిన్నపిల్లలకు వ్యాక్సిన్లు చేస్తారు, క్యాంపులకు వెళ్తారు, మళ్ళీ ఇప్పుడు పెన్షన్లకి మీరే వస్తున్నారు, మరి ఇంటి పన్ను మీరే వస్తున్నారు, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలకి మిగిలిన సర్వేలకి మీరే వస్తున్నారు ఏంటనేసి మమ్మల్ని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. మేము ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో మీరు చూస్తూనే ఉన్నారు. ఎంతోమంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏఎన్ఎంస్ ఎన్ని విధాలుగా సఫర్ అవుతున్నారో మీకు అర్థం చేసుకోండి. ఇప్పటికైనా మా మదర్ డిపార్ట్మెంట్ పనులే మాకు మాత్రం చేపిస్తే మాకు బాగుంటుంది, అందరికీ బాగుంటుందని మేము చదువుకున్న దానికి ఆ చదువు మేము హెల్త్కి సంబంధించిన చదివాం కాబట్టి ఆ పని చేపిస్తేనే బాగుంటుందని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఇప్పటికైనా కనులు తెరిచి మమ్మల్ని మదర్ డిపార్ట్మెంట్కి అప్పగించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. జై ఆదివాసీ, జై జై. కలెక్టర్ గారి అక్కడే స్టెప్ బై స్టెప్ చేసుకున్నాం. ప్రతి మండలంలో ఎంపీ కట్టేస్తున్నాం. మన చేస్తున్నాం తర్వాత భారీగా కంప్లీట్ అయినా మన అగ్రికల్చర్ చేస్తున్నాం. ఫస్ట్ మనం కన్స్ట్రక్షన్లో వెళ్తున్నాం. అంటే మాకు ఇంకా మనం ఖచ్చితంగా మా ఇబ్బంది. కొంతమంది ఏంటంటే మీరు మన కొత్తగా ఇంటి పనులు కట్టించకపోతే జీతం చేయను అంటున్నారు కొంతమంది. అంటే ఎక్కడ కాదు కానీ ఎక్కడ కొంచెం వాటర్ జరుగుతున్నాయి. అది కూడా దృష్టిలో పెట్టుకుంటారు. చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఏమన్నా చెప్పండి మీరు ప్రాబ్లమ్ చేసుకుని సమస్య పరిష్కారం అయ్యేంతవరకు కొద్దిగా సున్నితంగా చెప్పి చేయించుకున్నాను. సేవకులతో మాట్లాడితే వ్యాపారంగా చేసి ఇన్స్టాల్ చేసుకోండి.